అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. నాకు వాట్సాప్ గ్రూపుల్లో ఒక మెసేజ్ వచ్చింది. అది నాకు చాలా నచ్చింది. అందుకే మీ అందరితో పంచుకుందామని ఇది చేస్తున్నాను. నీకు ఈ జీవితంలో అసలైన తోడు ఎవరు? అమ్మా, నాన్న, భార్యనా, భర్తనా, కొడుకా, కూతురా, స్నేహితులా, బంధువులా, షడ్డకులా, బామ్మర్దులా? లేదు, ఎవ్వరూ కాదు. నీ నిజమైన తోడు నీ శరీరమే. నీ శరీరం నీకు సహకరించని రోజున నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా, ఎంతమంది డాక్టర్లున్నా, జనాలున్నా ఏమీ చెయ్యలేరు, సాగనంపటం తప్ప. ఒక్కసారి నీ శరీరం స్పందించటం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు. నువ్వు అవునన్నా కాదన్నా ఇది కఠిన నిజం. నీవు నీ శరీరం మాత్రమే జనం నుండి మరణం దాకా కలిసి ఉంటారు. నీవు వాస్తవానికి ఆత్మ. ఈ శరీరమే నీ అసలైన ఇల్లు. ఏదైతే నీ శరీరం కోసం బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి ఇస్తుంది. నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటావో నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది. నీవేమి తినాలి, నీవేమి చెయ్యాలి, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, నీవెంత విశ్రాంతి తీసుకోవాలి అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి. గుర్తుంచుకో, నీ శరీరం ఒక్కటే నీవు జీవిస్తున్న చిరునామా. నీ శరీరమే నీ ఆస్తి, సంపద. వేరే ఏదీ కూడా దీనికి తొలతూగదు. నీ శరీరం నీ బాధ్యత. డబ్బు వస్తుంది, వెళ్తుంది. బంధువులు, స్నేహితులు శాశ్వతం కాదు. గుర్తుంచుకో, నీ శరీరానికి ఎవ్వరూ సాయం చెయ్యలేరు, ఒక్క నీవు తప్ప. ఊపిరితిత్తులకు ప్రాణాయామం, మనసుకు ధ్యానం, శరీరానికి యోగా, గుండెకు నడక, ప్రేగులకు మంచి ఆహారం, ఆత్మకు మంచి ఆలోచనలు, సమాజం కోసం మంచి పనులు. విన్నారు కదా? 1-2 సార్లు వినండి, మనకి బాగా బోధపడుతుంది. దీన్ని షేర్ చేయండి 10 మందికి. ఉంటాను.